హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మంజుష్. వెల్కమ్ బ్యాక్ విత్ ఏ న్యూ వీడియో. ఈరోజు అయితే సైకిల్ బ్లాగ్. కొత్తగా అంటే సైకిల్ బ్లాగ్ చేస్తున్నాం. సో ఇట్స్ అ వెరీ నైస్ అండ్ ఫైన్ డే. ఫైన్ డే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫైన్ డే కాబట్టి. ఫస్ట్లీ మీరు చూసుకోవచ్చు ఇక్కడ సీనరీస్ మొత్తం ఇట్స్ నైస్. ఏదో ఊరు వచ్చాం అప్పుడు, ఏదైతే పడాలిపేట. వావ్. నేను మళ్ళీ వచ్చేసాను, ఎందుకంటే అక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్స్ అన్నీ వచ్చాయి. సో దట్స్ బ్యాక్. ఏదే నవ్వుతున్నాయి ఎందుకంటే అందరు నా పెట్టి వస్తున్నారు. సో ఇట్స్ ఫనీ, ఏ కైండ్ ఆఫ్ ఫనీ వ్యూ. బట్ ఓకే. ఫస్ట్లీ ఈరోజు ఫస్ట్లీ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, ఫస్ట్లీ ఎందుకు బయటికి సైకిల్ మీద తిరుగుతున్నామంటే, ఇంట్లో బండి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇంట్లో బండి ఇవ్వకపోవడం వల్ల ఇలా చేస్తామా అనుకుంటే నో, పెట్రోల్ లేదు, ఇవ్వలేదు. సో వెంటనే మనం సైకిల్ వేసుకొని వచ్చేస్తున్నాం. అది కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఏమో నాకు చోటు ఇవ్వండిరా బాబు. అదే బాగుంది. చూడండి, ఇట్స్ నైస్ పీస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న చోట మనం ఉంటాం. ఇవన్నీ కాదు, శుద్ధి లేకుండా సూటిగా చెప్పాలంటే ఇంట్లో బండి. సో మనం సైకిల్ వేసుకొని వచ్చేసాం. సో ఓకే. మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ మేకలు ఉన్నాయి, గొర్రెలు, బర్రెలు, ఎవ్రీథింగ్ దేర్. బాగున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీట్గా ఉంచండి రా, విజయనగరం నీట్గా ఉంచండి బ్రో అంటే చెప్తే వినరు. నేను చెప్పాను, అప్పటికి వినట్లే. కోల్డ్ ఫామ్కి వచ్చాం. కోల్డ్ ఫామ్ కోల్డ్ చూసిన వాళ్ళందరికీ అనుకుంటారు మనం ఏం చేయలేదు. మరి నా సరదా అంతే, ఇంకేయడం ఉన్నాయి. ఆటో వస్తుంది, ఇటు గుర్తు ఒప్పడం ఇంకో అయిపోద్ది. ఫస్ట్ మన సైకిల్ చూపించడం మర్చిపో. మన సైకిల్ ఇదిగోండి. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇలా అప్పుడప్పుడు మన సైక్లింగ్ చేసినట్లయితే మనలో అంటే బాడీ అలా ఉండిపోతుంది. సో ఇలాంటి టైంలో మనం ఎలా చేసాం మొత్తం ఎక్సర్సైజ్ అవుతుంది. సో మీరు కూడా ఈరోజు నుంచి చేస్తారని కోరుకుంటున్నాను. ఆంటీ గారు ఇట్లా అన్నీ చూస్తున్నారు. సరే ఆంటీ గారు, సబ్స్క్రైబ్ చేసుకోండి.